श्री महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ మధ్య కొన్ని కార్యక్రమాలకు వెళ్తూ ఉంటే ఇన్నాళ్ళు చెప్పేవాడిని, భగవంతుని యొక్క కార్యక్రమం చేసినప్పుడు భక్తి శ్రద్ధను ప్రాధాన్యత అని. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో పాటుగా భయం కూడా ఉండాలి అని చెప్పుకునే స్థితికి నేటి సమాజం దిగజారుతూ ఉంది. సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే వస్తువు పట్ల వ్యామోహం, అలాగే వేసుకున్న బట్టల పట్ల వ్యామోహం. ఈ యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో శాశ్వతం కాదు, కొద్ది రోజులు అయిపోతే చిరిగిపోతాయి. అలాగే మెడలో ఉన్న ఆభరణాలు అవి కూడా తెగిపోతాయి. వీటి కోసం భగవంతుని కార్యక్రమం చేస్తున్నంతసేపు వాటి మీదే దృష్టి కొంతమందికి ఉంటుంది. ఇంకొకరు చూసినట్లయితే ఏదో బయట భోజనాలు ఎలా తయారవుతున్నాయో వంటలు, వీటి మీద ఈ శ్రద్ధ కంటే భగవంతుని మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధ ఈ రెండూ కరువు అవుతుంది. అలాగే ముందుగా భయం ఉండాలి, భగవంతుని పట్ల ఒక భయం అనేది ఉండాలి. ఆ భయం అంటే మరి నటించే అంత భయం కాకుండా మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఆ యొక్క దేవీ దేవతల మీద స్మరణ చేస్తూ దాని మీదే దృష్టి పెడితే కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి కదా మానవ జన్మలో, అవి కొంతవరకు వేరంగా తీరే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. మన ఇంటికి వచ్చిన అతిథిని మనం వచ్చిన వెంటనే ఎలా ఉన్నామని చెప్పి అడగలేదంటే వాడికి కోపం వస్తుంది. అలాంటిది భగవంతుడు మన అవసరాల కోసం మన ఇంటికి అంతలా పిలిపించుకొని అంతలా ఆయన పేరు చెప్పుకొని ఇంతమంది బ్రతుకుతూ ఉన్నారు. అలాంటిది ఆయన మీద కనీస భక్తి జ్ఞానం కూడా లేకుండా ఈ మధ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా కాకుండా ఏ కార్యక్రమం మీరు తలపెట్టినా సరే ఆ యొక్క దైవనామస్మరణ చేస్తూ ఆ యొక్క భగవంతుని మీద ఏకాగ్రత పెంచుకొని ఆ కార్యక్రమం జరిపించినట్లయితే మీకే కాకుండా అందరూ చెప్తాం కదా మమ సహకుటుంబానం అని చెప్పాను. మీరొకరే కాకుండా మీ కుటుంబంలో ఉండే వ్యక్తులకు కూడా మంచి ఆరోగ్యాలు సత్ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క వస్తు వ్యామోహం అనేది జీవితాంతం శాశ్వతం కాదు, కొంతవరకు మనకు మనమే తగ్గించుకోవాలి. వేరే ప్రార్థనా మందిరాల్లో చూస్తే వీటికి అది అర్థం అవ్వకపోయినా కూర్చుని ఉంటున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే రాను ఇంకా దరిద్రంగా తయారవుతుంది. ఇప్పుడు గణపతి నవరాత్రులు వచ్చాయి, ఆయన విఘ్నాలకు అధిపతి. అలాంటి విఘ్నేశ్వరుడికి ఒక విలువ లేకుండా చేస్తున్నాం. అలాగే ఒక అమ్మవారిని 9 రోజులు నవరాత్రులు పూజించి ఆ 10వ రోజు శుభ్రంగా సాయంత్రం డీజేలు పెట్టుకుని మద్యపానం సేవిస్తూ ఒకప్పుడు ఈ యొక్క సంహారం కోసం, ఈ రాక్షస సంహారం కోసం అమ్మవారి అవతారాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే రాక్షసులు మద్యపానం స్వీకరిస్తూ ఇలా దేవీ దేవతలను ఎవరైతే ఆరాధన చేస్తూ ఉన్నారో వాళ్ళని అవ్వకుండా చేసేవారు ఆటంకాల కోసం. ఇలా అమ్మవారిని స్తుతించడం ద్వారా అమ్మవారు ఆ అవతారాలు ఎత్తి ఆ రాక్షసును సంహరించడం కోసం అన్ని అవతారాలు ఎత్తింది అమ్మ. కానీ మన దౌర్భాగ్యం ఏంటి, నేటి సమాజంలో హిందూ ధర్మం అనేది ఇటుగా వెళ్తుందో కూడా ఒక అవగాహన లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరూ కూడా చిన్న వయసు నుంచి కూడా మద్యపానం స్వీకరించడం, ఈ యొక్క ధర్మం పట్ల ఎవడైనా అవగాహన కోసం మంచి విషయాలు చెప్తే వారిని ఒక వెరివేతలా చూడడం, ఇవి నేటి సమాజంలో జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే మీరు ఒక భగవంతుడి యొక్క కార్యక్రమమైన గణపతి నవరాత్రులైనా దేవీ నవరాత్రులైనా సరే ఒక ఎంజాయ్ చేసుకోవడానికి కాదు. ఏంటంటే ముందు భక్తితో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి, భగవంతుని పట్ల భయం కూడా ఉండాలి. భయం ఉంటేనే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది తప్ప ఇలా మద్యపానం సేవించి ఈ విధమైన వ్యవహారాలు ఇవి కాస్తా కూడా మన భారతదేశం ఇది కర్మభూమి. ఇక్కడ మాత్రం యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అమెరికాలో వెళ్ళి యాగం చేస్తాను హోమం చేస్తానంటే అక్కడ సైరన్లు మోగిపోయి పోలీసులు వచ్చి జైల్లో పెట్టేస్తారు. మన హిందూ ధర్మంలో భారతదేశంలో అలా కాదు కదా. ఇంత భక్తి విశాలమైన ప్రదేశం, ఇంతలా మనం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కనీస భక్తి, కనీస జ్ఞానం
ఏదైతే చేస్తున్నావో దాని మీద ఉండాలి. వీటన్నిటికంటే ముందు రాను రాను కూడా భయం కూడా ఖచ్చితంగా రావాలి. దీనివల్ల ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో, ఇది కలియుగం కదా. ఇన్నాళ్ళు ఏంటంటే మన తాతల కాలంలో ఏదైనా తప్పు చేస్తే కొద్ది రోజులు అంటే ముసలితనం వచ్చేసరికి వాళ్ళు అనుభవించేవారు. అలాంటిది ఇప్పుడు ఇలా కాదు. ఉదయం తప్పు చేస్తే సాయంత్రం కల్లా కర్మ అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధంగా నేటి సమాజం తయారవుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మేల్కొని ఆ యొక్క భగవంతుణ్ణి స్మరిస్తూ ఏ కార్యక్రమం చేసినా ఆ యొక్క దేవీ దేవతల్ని మీద దృష్టి పెట్టి భగవంతుడి కార్యక్రమం చేయండి, సత్ఫలితాన్ని పొందండి. అలాగే గోవుల్ని రక్షించండి. ప్రతి ఇంట్లో కూడా గోమాత ఖచ్చితంగా ఉండాలి. 30,000 పెట్టి కుక్కను కొంటున్నారు, 40,000 పెట్టుకుంటున్నారు, 50 పెట్టుకుంటున్నారు, 1,00,000 పెట్టుకుంటున్నారు కుక్కని. అదే డబ్బులతో ఒక 20,000లో మంచి ఆవుని తీసుకొచ్చుకొని దాని పోషణార్థం దానికి కూడా మీ పేరు మీదే అకౌంట్లో డబ్బులు వేసుకొని నెలకు వచ్చే విధంగా చూసుకొని దాని పోషణార్థం అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా ఆలోచన చేసి ప్రతి ఇంట్లో కూడా గోమాత ఉండాలి. కావున గోవులు రక్షింపబడాలి. జై శ్రీరామ్.